సురభి శివలు ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వటంతో వీఐపీ లాంచ్లో కూర్చుందామని వెళ్తారు. కాని లోపలికి రానివ్వకుండా కృతి అడ్డుపడుతుంది. సెక్యూరిటీ సెక్యూరిటీ ఇట్రండి, ఇక్కడేదో గొడవ చేయడానికి వచ్చారు, వీళ్ళని బయటకు పంపించండి అని అన్నది కృతి. వాట్ ఈస్ దిస్ కృతి? నేను ఈ కంపెనీకి చీఫ్ డిజైనర్ని, నువ్వు నన్నే సెక్యూరిటీతో బయటకు పంపిస్తావా అని అన్నది సురభి. హలో సురభి, నువ్వింకా ఈ కంపెనీ చీఫ్ డిజైనర్వే అనుకుంటున్నావా? నీకెందుకు అర్థం కావడం లేదు సిచ్యువేషన్? నీకు కంపెనీ ఓ ప్రాజెక్ట్ ఇచ్చింది, దాన్ని నువ్వు సక్సెస్ చేయలేకపోయావు. నీ నెగ్లిజెన్స్ వల్ల ఈరోజు కంపెనీ తలెత్తుకోలేని పరిస్థితికి వచ్చింది. ఇంకా నువ్వు కంపెనీ ఎంప్లాయీని అని చెప్పుకుంటున్నావా? సిగ్గుగా అనిపించడం లేదా అని కోపంగా అన్నది కృతి. వాట్ ద హెల్, మాకు కేటాయించిన సీట్లు మాకుంటాయి కదా, అటు మేం వెళ్తున్నాం, ఈ డిస్కషన్ ఏంటి అన్నాడు శివ. మీ సీట్లు గెస్ట్ల కోసం రిజర్వ్ చేశాం, మీకు ఇంకా ఎగ్జిబిషన్ చూడాలి అని ఉంటే అదిగోండి అక్కడికి వెళ్లి నించోండి అని అన్నది కృతి పొగరుగా. సురభి కృతి వైపు అసహనంగా చూసింది. బహుశా మీరిక్కడుండటం కూడా కరెక్ట్ కాదేమో సురభి, ఇంటికి వెళ్ళిపోండి, హాయిగా రెస్ట్ తీసుకోండి, కంపెనీ నుంచి డిస్మిస్ ఆర్డర్స్ వస్తాయి, ఓకేనా అని చిరునవ్వుతో వెళ్లిపోయింది కృతి. అక్కడే కనిపిస్తున్న సెక్యూరిటీతో, ఇక్కడ ఎగ్జిబిషన్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకునేదెవరు అన్నాడు శివ. మిస్టర్ చైతన్య అని చైతన్య వైపు చూపించారు సెక్యూరిటీ. చైతన్య కంపెనీ ఎగ్జిక్యూటివ్ల్లో ఒకరు. అతను అనుదీప్ షికాకి నమ్మిన బంటు. అతని వల్లనే ఈ కంపెనీలో ఉన్నాడు. చైతన్య అక్కడికి వచ్చాడు. హలో చైతన్య, విఐపీ లాంచ్లో చీఫ్ డిజైనర్ సురభి సీట్ ఎక్కడా అన్నాడు శివ. సారీ, మీ సీట్లు వేరే వాళ్ళకి అలాట్ చేశాను అన్నాడు చైతన్య. తను ఈ కంపెనీకి చీఫ్ డిజైనర్, ఆ విషయం మీరెలా మర్చిపోయారు అని కూల్గా అడిగాడు శివ. వాట్ ద హెల్, చీఫ్ డిజైనర్ తయారు చేసిన కింగ్ ఆఫ్ ది వరల్డ్ మిస్ అయింది. అంత పెద్ద మిస్టేక్ చేసిన ఆమె ఇంకా కంపెనీ ఎంప్లాయీగా ఉండటానికి తగినది కాదు. అలాంటప్పుడు ఆమె కోసం సీట్ ఇవ్వడం కుదరదు అని కూల్గా చెప్పాడు చైతన్య. ఎగ్జిబిషన్లో కింగ్ ఆఫ్ ది వరల్డ్ లేదు అని మీకెవరు చెప్పారు అంటూ శివ తన కోట్ జోబులో నుంచి ఒక క్రిస్టల్ బాక్స్ ని తీశాడు. ఆ బాక్స్ చూడగానే సురభి కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. చైతన్య ఆ బాక్స్ వైపు అసంతృప్తిగా చూశాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వొక ఎగ్జిక్యూటివ్వి, చీఫ్ డిజైనర్ ఎక్కడ కూర్చోవాలి అనేది నువ్వెలా డిసైడ్ చేస్తావు? నువ్వేమైనా చైర్మన్ అనుకుంటున్నావా అని సీరియస్గా అన్నాడు శివ. శివ చేతుల్లోని క్రిస్టల్ బాక్స్ ని చూసిన కృతి రాహుల్లు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వాళ్ళ మొహంలో కోపం, అసూయ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. చైతన్య బాక్స్ వైపు షాక్ అయి అలానే చూస్తూ ఉన్నాడు. మిస్టర్ చైతన్య, ఈరోజు విఐపీ లాంచ్లో చీఫ్ డిజైనర్ సీట్ లేకుండా చేసినందుకు మీరు తప్పకుండా భారీ మూల్యం చెల్లిస్తారు. వెంటనే డైరెక్టర్ బోర్డుకి కంప్లైంట్ చేస్తాను. ఇప్పుడు తప్పుకో అన్నాడు శివ. చైతన్యకి వెన్నులో వణుకు పుట్టింది. ఇప్పుడు తన ఉద్యోగానికి పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అనుదీప్కి ఇంతకు ముందులా కంపెనీలో పవర్స్ ఉంటే తన ఉద్యోగానికి ఎటువంటి ప్రాబ్లం రాకపోయేది. ఇప్పుడు అనుదీప్ షికాకే ఇక్కడ స్థానం లేదు, ఇక నన్నేం కాపాడగలుగుతాడు? అనవసరంగా నోరు పారేసుకుని తప్పు చేశాను. ఇప్పటికే ఇక్కడ జరిగిన విషయం అనంత్కి తెలిస్తే నా పని అవుట్. ఇప్పటికే ప్రతి డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ అందర్నీ సరిచేసుకుంటూ వస్తున్నాడు అనంత్ అని అనుకున్నాడు చైతన్య. నీ దగ్గరున్న బాక్స్లో ఆర్నమెంట్ ఉందా, లేదంటే నువ్వు జోక్ చేస్తున్నావా? ఒకవేళ ఆర్నమెంట్ ఉంటే చూపించు, నేను మీకు వీఐపీ లాంచ్లో 2 సీట్స్ ఇస్తాను అని అన్నది కృతి. కృతి వైపే చూస్తున్న శివ ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు. నువ్వొక డిప్యూటీ డిజైనర్వి మాత్రమే, చీఫ్ డిజైనర్తో ఇంత అహంకారంగా మాట్లాడతావా? నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని అన్నాడు శివ. నువ్వే నాకు నీతులు చెప్తున్నావా? ఐ విల్ సీ యువర్ ఎండ్ అన్నది కృతి. శివ తనని హేళన చేసి మాట్లాడుతుంటే కృతిలో కోపం అంతకంతకు పెరుగుతుంది. శిఖా ఫ్యామిలీ క్వీన్ని నేను, నాతో హేళనగా మాట్లాడతావా? అలా మాట్లాడి నువ్వు బ్రతకగలనని అనుకుంటున్నావా అని కోపంగా అరిచింది కృతి. నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏమీ అనటం లేదు మేడం. చీఫ్ డైరెక్టర్కి అసిస్టెంట్గా మీరు నా డైరెక్టర్ని అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అంటున్నాను అని కూల్గా అన్నాడు శివ. ఏంటి శివ, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నువ్వు నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగటానికి ఎంతో కాలం పట్టదు బెదిరింపుగా అన్నాడు రాహుల్. శివ కూల్గా నవ్వాడు.
శివ సురభిలను ఆహ్వానించి వాళ్ళ సీట్లు వాళ్ళకి కేటాయించాడు చైతన్య. వెళ్తున్న సురభినే కోపంగా చూస్తున్నారు కృతి, రాహుల్లు. శివ మనతో ఇప్పుడే ఇలా మాట్లాడాడు అంటే ఇంకొన్ని రోజులైతే మన మాట అస్సలు వినడు. వెంటనే వాడికి గుణపాఠం చెప్పకపోతే ఫ్యూచర్లో ఇంకా అహంకారంతో ఉంటాడు అని కోపంతో అన్నాడు రాహుల్. అసలు జై ఆర్నమెంట్ ని మాయం చేశాడు కదా, అలాంటిది మళ్ళీ శివ దగ్గరికి ఎలా వచ్చింది? అది కేవలం ఒక్క రోజులోనే అని చిరాగ్గా ఫేస్ పెట్టి చెప్పింది కృతి. ఆమెకి బాగా కోపం తెప్పించే విషయం ఏంటంటే దేనికి పనికిరాని శివ ఆమెను ఎదిరించడమే. అది తలుచుకుంటుంటేనే ఆమెకి క్షణక్షణం బీపీ పెరిగిపోతోంది. సరైన సమయంలో జై కనిపించకుండా పోయాడు. ఎక్కడ చచ్చాడో వెధవ, ఇంతవరకు ఎగ్జిబిషన్కి రాలేదు అని తిట్టుకుంది కృతి. ఎక్కువగా ఆలోచించకు కృతి. సురభి తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడానికి, అలానే వాళ్ళు గెలవకుండా ఉండటానికి నా దగ్గర చాలా దారులున్నాయి. డబ్బుంటే ఏమైనా చెయ్యొచ్చు. కాబట్టి నువ్వు కూల్గా ఉండు అన్నాడు రాహుల్. ఒకవేళ సురభి నా మీద గెలిస్తే నేను చూస్తూ అస్సలూరుకోను అని క్రూరంగా అన్నది కృతి. కూల్ కృతి, నువ్వు తయారు చేసిన ఆర్నమెంట్ ముందు సురభి తయారు చేసిన కింగ్ ఆఫ్ ది వరల్డ్ దేనికి పనికిరాదు. ఇందులో నువ్వే గెలుస్తావు. వాళ్ళు తోక ముడుచుకొని కంపెనీ నుంచి పారిపోయేలా నేను చేస్తాను కదా అని కృతిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు రాహుల్. సురభి, శివలు అప్పటికే వాళ్ల కోసం ఏర్పాటు చేసిన సీట్లలో కూర్చున్నారు. ఈవెంట్ స్టార్ట్ అయింది. అన్ని కుర్చీలు ఫుల్ అయిపోయాయి. న్యూస్ రిపోర్టర్స్ అప్పటికే పిక్స్ తీయడం, వీడియోస్ తీయడం, వచ్చిన వీఐపీలను ఇంటర్వ్యూ చేయడం వంటివి చేస్తున్నారు. శివ పక్కనే కూర్చున్న సురభి, ఎందుకు నువ్వు అంత కోపంగా ఉన్నావు? వాళ్లతో అంత కఠినంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? రాహుల్ నార్మల్ పర్సన్ కాదు. మేధా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఏకైక వారసుడు. అలానే షికా గ్రూప్ కి వైస్ చైర్మన్. నువ్వు అతనిని అలా కించపరుస్తూ మాట్లాడితే ఫ్యూచర్లో కంపల్సరీగా పెద్ద ఇబ్బందుల్లో పడతావు అని అన్నది సురభి. ఇట్స్ ఓకే సురభి, అది వదిలే అన్నాడు శివ. అవును, నీ దగ్గరున్న బాక్స్లో నిజంగా కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఉందా, లేదంటే వాళ్ళని ఫూల్స్ చేయడానికి అలా అన్నావా అన్నది సురభి. శివ నవ్వుతూ ఆ బాక్స్ ఓపెన్ చేసి సురభి ముందు ఉంచాను. స్టేజ్ వెనక నుంచి అందమైన అమ్మాయిలు ట్రెడిషనల్ డ్రెస్సుల్లో వచ్చి అతిథుల ముందు నిల్చున్నారు. వాళ్ళ చేతుల్లో గ్లాస్ క్యాబినెట్స్ ఉన్నాయి. వాటి లోపల అందమైన విలువైన నగలు ఉన్నాయి. వాటిని చూడగానే వాటి రిచ్నెస్ కనిపిస్తుంది. ఇంచుమించు అన్నిట్లో డైమండ్స్ యూజ్ చేయడంతో వాటి కాంతి హాల్లో అంతటా కనిపిస్తుంది. జనని వెనక ఉన్న డిస్ప్లే పైన ఆ నగలు ఒక్కొక్కటిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అక్కడే ఉన్న వీఐపీ సీట్లలో ముందు వరుసలో కూర్చున్న జ్యువెలరీ ఎక్స్పర్ట్స్ తమ దగ్గరున్న భూతద్దం తీసుకొని ఆ ఆర్నమెంట్స్ యొక్క ప్యూరిటీని అబ్జర్వ్ చేస్తున్నారు. రిపోర్టర్స్ అందరూ కూడా ఆ ఆర్నమెంట్స్ ని తమ కెమెరాలలో బంధిస్తున్నారు. అందరూ అప్రిషియేట్ చేసినట్లుగా చప్పట్లు కొట్టారు. జనని నవ్వుతూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చే 2 క్రియేషన్స్ మా కంపెనీ యొక్క ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ గా నిలుస్తాయి. ఒక్కొక్కటి 10 లక్షల కంటే ఎక్కువగా ఖర్చు చేసి తయారు చేసిన ఆర్నమెంట్స్. ఇందులో ఒక ఆర్నమెంట్ పేరు ఎవర్ లాస్టింగ్ లైట్ అయితే మరో ఆర్నమెంట్ కింగ్ ఆఫ్ ది వరల్డ్. ఈ 2 ఆర్నమెంట్స్ డైమండ్స్ తో తయారు చేశారు. ఈ 2 వేటికవే సాటి అని చెప్పింది జనని. అదే సమయంలో కృతి తన సీట్లో నుంచి లేచి వెళ్లి సురభి పక్కన నిల్చుంది. ఏంటి సురభి, ఆర్నమెంట్ ఎగ్జిబిషన్లో పెట్టగానే గెలిచాను అనుకుంటున్నావా? నువ్వు ఎలాంటి వేస్ట్ ఆర్నమెంట్ తయారు చేశావు అనేది నిజానికి నీకు అర్థం కావట్లేదు. నేను తయారు చేసిన ఆర్నమెంట్ ముందు నీ ఆర్నమెంట్ దేనికి పనికిరాదు. 10,000 విలువ చేసే ఆర్నమెంట్స్ వేసుకునే నువ్వు నాతో పోటీ పడుతున్నావా అని ఓ అహంకారపు నవ్వు నవ్వి వెళ్లి తన సీట్లో కూర్చుంది కృతి. ఆమె కావాలని తనకి తాను గొప్పలు చెప్పుకుంటూ తనని కించపరుస్తుందని సురభి అనుకుంది. కృతి అన్నది నిజమేనా? తన ఆర్నమెంట్తో పోలిస్తే నా ఆర్నమెంట్ బాగాలేదా అనుకుంటూ మెల్లగా తన పెదవులు కొరికింది. కాని వెంటనే ఆహా లేదు, నా ఆర్నమెంట్ని నేను చాలా కష్టపడి డిజైన్ చేశాను అని తనకి తాను సర్ది చెప్పుకుంది సురభి.
అందరూ ఒకసారి స్క్రీన్ వైపు చూడండి అని చిరునవ్వుతో అన్నది జనని. సరిగ్గా అప్పుడే ఈ 2 ఆర్నమెంట్స్ కూడా స్క్రీన్ పై దగదగా మెరుస్తూ కనిపించాయి. స్క్రీన్ పై ఒక్కొక్క ఆర్నమెంట్ గురించి, ప్రాసెసింగ్ గురించి వివరాలు డిస్ప్లే అవుతున్నాయి. ఎవర్ లాస్టింగ్ లైట్ అనేది గుండ్రటి ఆకారపు లాకెట్. అది బ్లూ కలర్ డైమండ్ మిడిల్లో ఉండి ప్రత్యేక ఆకర్షణగా ఉంది. దాని చుట్టూ చిన్న చిన్న డైమండ్స్ నీలి రంగులో మెరుస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు కింగ్ ఆఫ్ ది వరల్డ్ లాకెట్ మధ్యలో గ్రే కలర్ డైమండ్ ఉంది. దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న స్టోన్స్ రెయిన్బో కలర్స్ లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. గెస్ట్లందరికీ 2 ఆర్నమెంట్స్ లో తేడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎవర్ లాస్టింగ్ లైట్ ఆర్నమెంట్ మొదట చూడగానే బాగున్నప్పటికీ కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ తో పోలిస్తే ఫినిషింగ్ లో కానీ లుక్ లో కానీ ఏమాత్రం పనికిరాదు. అందరూ కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ ని పొగడ్తలతో ముంచెత్తారు. అది చూస్తున్న కృతి కోపంతో రగిలిపోయింది. కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ ని క్రియేట్ చేసిందెవరు? అలాంటి చేతి పని క్రియేటివిటీ అందరికీ రాదు. ఈ డిజైన్ తయారు చేసిన వాళ్ళు గొప్ప మేధావులై ఉండాలి. వాళ్ళకి ఎంత అనుభవం ఉండుంటుంది? ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఆ డిజైనర్ ని మెచ్చుకుంటున్నారు. అదంతా వింటున్న సురభి ఆనందానికి అంతే లేదు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కింగ్ ఆఫ్ ది వరల్డ్ సూపర్ అంటున్నారు. ఎవర్ లాస్టింగ్ లైట్ కాస్ట్ 10 లక్షలు అయినప్పటికీ అది నార్మల్ పెండెంట్ లానే ఉన్నది. ఇప్పటి వరకు వచ్చిన సాధారణ జ్యువెలరీ లాగానే ఉంది. కింగ్ ఆఫ్ ది వరల్డ్ చాలా అందంగా కొత్తగా ఉంది అని ఎక్స్పర్ట్స్ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు. సురభి లాంటి పనికిరాని వ్యక్తి ఇంత గొప్ప ఆర్నమెంట్ ఎలా తయారు చేయగలిగింది అని కృతి కుళ్ళుకుంటుంది. సురభి చేతిలో ఓడిపోయినందుకు ఇప్పుడు కృతి రియాక్షన్ ఏంటి? శివ మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? జై మీద శివ సురభిలు ఏ విధంగా పైచేయి సాధించనున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.